వైసీపీ సర్కార్కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం లంచ్ మోషన్ వేయాల్సిన అత్యవసర ఆవశ్యకత లేదని తిరస్కరించింది. ఈ పిటిషన్ను జనవరి 2న విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలోనే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు తమ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో క్యాంపు కార్యాలయాల ముసుగులో రాజధాని కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలి అని కోరారు. ఈ పిటిషన్ హైకోర్టులో సింగిల్ జడ్జి వద్దకు వెళ్లింది. అయితే ఈ పిటిషన్ను ఇక్కడ విచారించేందుకు వీల్లేదని, ఇప్పటికే రాజధాని పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని, అక్కడకు పంపాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు. అలాగే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే ఇబ్బందేంటి అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే త్రిసభ్య ధర్మాసనం ముందుకు పిటిషన్లు పంపేందుకు వీల్లేదని, రోస్టర్ ప్రకారమే ఈ పిటిషన్లు బెంచ్కొచ్చాయని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ జడ్జ్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనం ముందుంచేందుకు ప్రధాన న్యాయమూర్తి వద్దకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అయితే పిటిషనర్ల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సంబంధిత బెంచ్ తీర్పిచ్చే వరకు కార్యాలయాల తరలింపు విషయంలో ఎటువంటి తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. అలాగే అమరావతి, విశాఖపట్నంలో కార్యాలయాల ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా అవుతుందని, ప్రజాధనానికి ప్రభుత్వం ట్రస్టీగా ఉండాలి అని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో కార్యాలయాలు తరలించవద్దని ఆదేశించడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేయలేకపోతోందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అందుకే దీనిపై వెంటనే లంచ్ మోషన్ పిటిషన్ను అనుమతించి విచారణ చేపట్టాలి అని కోరారు. అయితే ఇందులో అత్యవసరం ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. కనీసం శుక్రవారమైనా విచారణ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా అందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జనవరి 2కు హైకోర్టు వాయిదా వేసింది.